నమస్తే అండి, వెల్కమ్ టు నిఖితాస్ కిచెన్. ఈరోజు మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కర్రీ గురించి చెప్పడం ఎందుకండి, అందులో ఉన్న టిప్స్ కూడా తెలుసుకుందాం. ఆరోగ్యానికి సంబంధించి మునక్కాయ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయండి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, హెమోగ్లోబిన్ శాతం అనేది మన ఆరోగ్యంలో మన శరీరానికి హెమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుందండి మునక్కాయ తినడం వల్ల. ఈ మునక్కాయలు వారానికి ఒకసారైనా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. వెజిటబుల్సే కదా అని అనుకుంటామండి, దాంట్లో చాలా ప్రోటీన్స్ అండ్ మన హెల్త్కి సంబంధించిన విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఆనియన్స్ అయితే వేయించుకుని, టమాటాలు కూడా వేయించుకుని బాగా కలుపుకుందామండి. ఆనియన్స్ అండ్ టమాటాలలో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకుని వేయించడం వల్ల తొందరగా వేగుతాయండి. ఈ మునక్కాయలు అనేది గర్భిణీ స్త్రీలు అవాయిడ్ చేస్తే మంచిదండి, ఎందుకంటే గర్భిణీ సమయంలో ఈ మునక్కాయ కర్రీ అనేది తినకపోవడమే మంచిది. ఇది వాతం చేస్తుంది అని అంటారు. సో గర్భిణీ స్త్రీలు అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు వారానికి ఒకసారి 2 టైమ్స్ తింటే 1 or 2 టైమ్స్ తింటే ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన బ్లడ్ అనేది బాగా పడుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంట్లో దంచుకుని గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. బాగా మగ్గనించాక వాటర్ వేసి మూత పెట్టుకుని ఉడికించుకోండి. అంతే అండి, మునక్కాయ కర్రీ రెడీ. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మీరు ప్రోటీన్ ఇస్తారండి. లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకోండి. అంతే అండి, రెడీ అండి మునక్కాయ కర్రీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.